వైద్యురాలిపై హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు కోల్కతా ప్రెసిడెన్సీ జైల్లో లై డిటెక్షన్ టెస్టును నిర్వహిస్తున్నారు. మరో ఇద్దరికి కోల్కతాలోని సిబిఐ ఆఫీసులో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విచారణ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో సహా నలుగురికి శనివారం సిబిఐ ఆఫీసులో సత్య నిరూపణ పరీక్ష పూర్తయింది. వారిలో ఇంటర్న్లు, డాక్టర్లతో సహా ప్రధాన నిందితుడి స్నేహితుడు ఒకడు ఉన్నారు. శనివారం ప్రధాన నిందితుడికి లై డిటెక్షన్ పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడడంతో ఇవాళ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన పాలిగ్రాఫ్ నిపుణుల బృందం కోల్కతాకు వచ్చి పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 7గురిపై పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. ఈ టెస్టును 7గురిపై విడతల వారీగా నిర్వహిస్తున్నామని, పరీక్షలు పూర్తయ్యేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని సిబిఐ తెలిపింది. సిబిఐ విచారణలో నేరాన్ని చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచినప్పుడు మాత్రం తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని వాపోయాడు. ఈ నేపథ్యంలో లై డిటెక్షన్ పరీక్షల్లో నిందితుడు ఏం చెబుతాడన్న దానిపై ఆసక్తి నెలకొంది.